నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు ఈరోజు కుటుంబ విషయాల కోసం పెద్దవారితో సంప్రదింపులు జరుపుతుంటారు. ఖర్చులను అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేస్తుండాలి. వివిధ రూపాల్లో ఆర్థికపరమైనటువంటి క్రమశిక్షణను పాటించవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి. ఆలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ ఆదినారాయణ స్వామివారు. మీరు చేయవలసిన పూజ సూర్యమండల స్తోత్రమును పారాయణం చేయండి. వృషభ రాశి వాళ్లకు రావలసిన ఆర్థిక ప్రయోజనాలు కలిసి వస్తుంటాయి. అనుకోనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. పెద్దవారి యొక్క జోక్యంతో పలు రకాల సమస్యల నుండి బయటపడుతూ ఉంటారు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం కోసమై కీలకమైనటువంటి చర్చలు కూడా జరుగుతుంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అన్నపూర్ణ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారి అష్టకమును పారాయణం చేయండి. మిథున రాశి వాళ్లకు అనుబంధాలు చక్కగా సంతోషాన్ని ఇస్తుంటాయి. ముందు చూపుతో తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా బలంగా మీకు ఉపయోగపడుతుంటాయి. విలాసవంతమైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. విదేశీ ప్రయాణాలు కొన్ని అవకాశాల రూపంలో వస్తుంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం ఇష్టకామేశ్వర స్వామి వారు. మీరు చేయవలసిన పూజ ఇష్టకామేశ్వర స్వామి వారి స్తోత్రమును పారాయణం చేయండి. కర్కాటక రాశి వాళ్లకు కార్యసిద్ధి కోసమై మరింత శ్రమించాలి. పెద్దవారితో అనుబంధాలను పెంచుకుంటారు. అలాగే సావకాశంతో కూడిన పనులు చేపడుతుంటారు. సమాచార లోపాలు లేకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ పంచముఖ ఆంజనేయ స్వామి వారి స్తోత్రమును పారాయణం చేయండి. సింహరాశి వారు గతంలో వ్యక్తిగత అవసరాల కోసం తీసుకున్న అప్పుల భారాలను తగ్గించుకోగలుగుతారు. వివిధ రూపాల్లో స్థిరచరాస్తి క్రయ విక్రయాలలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి. అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు. మీరు చేయవలసిన పూజ కార్తికేయ స్వామి వారి స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. కన్యారాశి వాళ్లకు స్నేహితుల యొక్క సహకారాలు అందుతూ ఉంటాయి. ఖర్చులు కూడా పెరుగుతుంటాయి. జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో అంచనాలు పెరిగిపోతూ ఉంటాయి. ఆర్థిక విషయాల్లో లోటుపాట్లు లేకుండా జాగ్రత్తగా పనులు చేపడుతూ ఉండాలి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం భవానీ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ భవానీ అమ్మవారి అష్టకమును పారాయణం చేయండి. తులారాశి వారు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. అలాగే ధనాన్ని ఇవ్వటంలో, తీసుకోవటంలో పలు రకాల జాగ్రత్తలు పాటించాలి. ఇతరుల యొక్క సహాయ సహకారాలతో కొన్ని కీలకమైనటువంటి పనులు చేపడుతూ ఉంటారు. వేరువేరు రూపాలలో ప్రయాణాలు కలిసి వస్తుంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాసరస్వతి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ వాగ్దేవి స్తోత్రమును పారాయణం చేయండి. వృశ్చిక రాశి వాళ్లకు కార్యసిద్ధి కలిసి వస్తుంది. ప్రముఖులతోటి పరిచయాలు ఏర్పడుతుంటాయి. మీకు రావలసినటువంటి మొండి బాకీలను వసూలు చేసుకుంటారు. అనవసరమైనటువంటి కారణాల చేత ఆగిపోయినటువంటి పనులు తిరిగి ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు. మీరు చేయవలసిన పూజ ధన్వంతరి స్తోత్రమును పారాయణం చేయండి. ధనుస్సు రాశి వారు భవిష్యత్తులో నిర్వహించబోయేటటువంటి పలు రకాల శుభ కార్యక్రమాల గురించి ప్రణాళికను సిద్ధం చేసుకుంటూ ఉంటారు. మీకున్నటువంటి ఉన్నతి, విశేషమైనటువంటి గౌరవాలు కలిసి వస్తుంటాయి. ఇతరుల యొక్క విమర్శలు పట్టించుకోకుండా మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్తుండాలి. వేరు రూపాలలో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం భువనేశ్వరి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ మహాలక్ష్మి అమ్మవారి స్తోత్రమును పారాయణం చేయండి.
రాశి వారు లక్ష్యాలను సాధించుకోగలుగుతారు. మీకున్నటువంటి బలాబలాలను ఉపయోగించవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి. అలాగే అనవసరమైనటువంటి అప్పులు ఇవ్వటం తీసుకోవటం మంచిది కాదు. శుభ కార్యక్రమ సంబంధమైనటువంటి ఖర్చులు ఉండబోతున్నాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం అనంత పద్మనాభ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి తులసి అర్చన నిర్వహించండి. కుంభరాశి వాళ్లకు మీ యొక్క కృషికి తగినటువంటి పట్టుదల చక్కగా ఫలిస్తుంది. మీరు సంపాదించేటటువంటి అంశంలో కావచ్చు, ఖర్చుల విషయంలో కావచ్చు, పొంతన కనిపించటం లేదు. అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలి. మీరు ఎదుర్కొంటూ ఉన్నటువంటి అప్పుల భారాలన్నీ కూడా ఒక కొలిక్కి రాగలుగుతుంటాయి. పనుల విషయంలో చికాకులు, ఒత్తిడి ఇబ్బంది పెట్టబోతుంది. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సూర్యనారాయణ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి దండకమును పారాయణం చేయండి. మీనరాశి వాళ్లకు ప్రయత్న కార్యక్రమాలు కలిసి వస్తాయి. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలి. ఖర్చులను తగ్గించుకోవాలి. షేర్లు, పెట్టుబడుల విషయాల్లో ఇబ్బందులు కనిపిస్తున్నాయి. తొందరపడకూడదు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు. మీరు చేయవలసిన పూజ శ్రీ రామరక్షా స్తోత్రమును పారాయణం చేయండి.